నాటి ప్రభుత్వం షాంపేట హవేలీ టెక్స్టైల్ పార్కు భూ నిర్వాసితులకు 100 గజాల స్థలంతో పాటు ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చే మాట తప్పిందని బీజేపీ పరకాల నియోజకవర్గ నేత కాళీప్రసాద్ అన్నారు. వరంగల్ జిల్లా గీసుకొండ మండలం షాంపేట భూ నిర్వాసితులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడుతూ కంపెనీలో ఉద్యోగం ఇస్తారని చెప్పి భూములు లాక్కున్నారని మండిపడ్డారు. నష్టపోయిన భూ నిర్వాసితులకు న్యాయం జరిగేంత వరకు పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ఎనిమిదేళ్ళు అయింది ఏ జీవో కూడా వర్తించదు మాకు. 2013 యాక్ట్, పార్లమెంట్ యాక్ట్ ఎక్కడ లోపడి కూడా లేదు, సెంటు కూడా రాదు, 2 గుంటలు కూడా రాదు. ఇప్పుడు 9,95,000 అంటే ఎంత అన్యాయం. పోనీ మరి వాళ్ళ రైతులు అరే మేము ఇంత త్యాగం చేసినందుకు మరి ఇక్కడ ఏమన్నా అభివృద్ధి జరిగిందా అంటే 3 వచ్చినాయి అంతే. మొత్తం ఇక్కడ ఈ ప్రాంతం అంతా పెద్ద అభివృద్ధి చెంది వేల మందికి ఉద్యోగాలు వచ్చి సిరి సంపదలతో వర్ధిల్లుతున్నారు. పోనీ అట్లన్నా కూడా అరే మేము రైతులం, మా కళ్ళ ముందు ఇంత అభివృద్ధి జరిగింది, మా పిల్లలకు ఉద్యోగాలు వచ్చినాయి, మంచిగా భవిష్యత్తు బాగున్నదని అట్లా సంతృప్తి చెందడం అది కూడా లేదు కదా. ప్రభుత్వాలు 2, ఆ టీఆర్ఎస్ ప్రభుత్వం పోయింది, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఇద్దరు మాటలు చెప్పేటోళ్ళే కనపడుతున్నారు కానీ చేతలలో మాత్రం ఎవరిది కనపడతలేదు. ఏం చెప్పారు? 100 గజాల ప్లాట్ ఇస్తామన్నారు. మేము 100 గజాల ముచ్చేటే లేదు. అప్పటి 8 ఏళ్ల కింద రేట్ ఎక్కడిది, ఇప్పటిది రేట్ ఎక్కడిది. ఎవరికైనా 200 గజాల ప్లాట్ తక్కువ ఇవ్వాలి. ఇప్పుడు ఎవరికైనా 100 ఇస్తే కూడా వాళ్ళకు 100 కలపాలి. ఇది సరిపోదు. ఆ రేట్లకి అసలుకి మేము ఎంత అడిగినా తక్కువే అది, ఏదో ఇక ఏదో అంటారు కదా, సచ్చినోడి పెళ్లికి ఏదో వచ్చిన అన్నట్టున్నది. రైతు ఏడ్చిన రాజ్యం ఏది బాగుపడదు. 8 సంవత్సరాల క్రితం రైతులకు కళ్ళబొల్లి మాటలు, మాయ మాటలు చెప్పి అరచేతిలో స్వర్గం చూపించి రైతుల దగ్గర 1250 ఎకరాలు తీసుకొని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేశారు. అప్పుడున్న టీఆర్ఎస్ గవర్నమెంటు, శాసనసభ్యులు ధర్మారెడ్డి గారు రైతుల ఇళ్లలో పోయి మభ్యపాఠాలు చెప్పాడు. ఏమని? ఇక్కడ ఇండస్ట్రియల్గా డెవలప్ అయితే మీ ఇంటికి, అంటే ఎకరం ఉన్నా 10 గుంటలున్నా మీ ఇంటికి ఒక ఉద్యోగం వస్తుంది. ఈ బీడు భూములు ఏను పండుతున్నాయి, మీ ఇంటికి ఒక ఉద్యోగం వస్తుంది. అలాగే ప్రతి ఒక్కరికి 100 గజాల ల్యాండ్ ఇస్తాం. ఆ ల్యాండ్ లోపల అప్పుడున్న గవర్నమెంట్ డబుల్ బెడ్రూమ్ అన్నది, ఇప్పుడున్న గవర్నమెంట్ ఇందిరమ్మ ఇల్లు అన్నది. పాపం రైతులు వారి మాయ మాటలు నమ్మి వారి పండించే పంట పొలాలను సరే నా పిల్లల భవిష్యత్తు కొరకు బాగుపడుతుంది నౌకర్లు అనుకుంటే వాళ్ళు అప్పుడున్న రేట్ల ప్రకారం 123 జీవో ప్రకారం ల్యాండ్స్ ఇచ్చడం మీ అందరికీ విదితమే. 2024 వరకు 23 వరకు కాలయాపన చేసుకుంటూ పాపం ఎన్నో ధర్నాలు, రాస్తారోకోలు, ఉద్యమాలు చేసిన రైతులకు పోలీస్ కేసులు తప్ప వాళ్ళకు ఒక్కటి లాభం జరగలేదు. ఆయన అనుభవించిన శిక్ష తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. ముఖ్యంగా ఈ పాపానికి మూల కారకుడు చల్లా ధర్మారెడ్డి గారే, ఘంటాపథంగా చెప్తున్నా. ఎందుకంటే ఆయనదే బాధ్యత ఉండాల్సి ఉండే. రైతుల దగ్గర పాప ఆయన నమ్మి